సెంట్రల్ గవర్నమెంట్ 43 రూపాయలకు కిలో చొప్పున రైతు దగ్గర కొంటూ ఉంటుంది. అది మనకు పీడిఎస్ ద్వారా ఫ్రీగానా లేకుంటే రూపాయికి కిలో 2 రూపాయలు లేదా ఫ్రీగా ఇస్తూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసింది. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కంప్లీట్గా వీళ్ళకు బియ్యం ఇచ్చే బదులు డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంది. అయితే ఈ ఆలోచన కొత్తదేం కాదు. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం 2022లో చేసింది. కానీ అప్పటి ప్రతిపక్షం ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దీన్ని అడ్డుకుంది కాబట్టి వాళ్ళు కూడా ఆగిపోయినారు. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీన్నే మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తుంది. ఈ సిస్టమ్ అంతా ఎట్లుంటుందంటే రేషన్ కార్డు హోల్డర్ కావాలంటే బియ్యం తీసుకోవచ్చు, లేదంటే డబ్బు తీసుకోవచ్చు. కానీ ఈ సిస్టమ్ కంప్లీట్గా అమల్లోకి వస్తే ఎట్లుంటుందంటే ఫస్ట్ ఈ రేషన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన రేషన్ షాప్కి వెళ్తారు, అక్కడ బియ్యం తీసుకుంటారు, లేదంటే ఆ రేషన్ డీలరే మనకు డబ్బు ఇస్తాడు. ఇట్లా కొన్ని రోజులు పోయినాక ఏమవుతుందంటే 1 ఇయర్కి 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్ ఎవరైతే డబ్బు మాత్రమే తీసుకుంటున్నారో వాళ్ళ కోటా ఒకటి పక్కన పెట్టేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, వీళ్ళు పీడిఎస్ షాప్కి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటారు. ఒక్కసారి వీళ్ళందరూ పీడిఎస్ షాప్కి రావడం బంద్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే బియ్యం తీసుకుంటారో వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది రేషన్ డీలర్స్ కానీ రేషన్ షాప్స్ కానీ అవసరం ఏర్పడదు. అప్పుడు ఏంటంటే మొత్తానికి మనకు ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది, రేషన్ షాప్స్ అనేది తగ్గిపోతాయి. మనం ఎప్పుడైతే అప్పట్లో కిరోసిన్ తీసుకునే వాళ్ళం, చక్కెర తీసుకునే వాళ్ళం రేషన్లో, అలా చక్కెర కిరోసిన్ ఎట్లయితే మాయమైనాయో అట్లనే రేషన్ షాప్స్ డీలర్స్ బియ్యం కూడా అట్నే మాయమవుతాయి. మాయంగానే మనకైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అమౌంట్ డైరెక్ట్ వస్తుంది కదా బ్యాంకులోకి అనుకుంటారేమో. కొత్తగా గవర్నమెంట్ వస్తుంది, ఈ స్కీమ్ రద్దు చేస్తుంది. తర్వాత ఏమవుతుంది అంటే మన ముందుకు 2 స్లోగన్స్ వస్తాయి. ఒకటి రైతు కోసం మేము ఇంత కొంటున్నాం, 50 రూపాయలకు పెట్టి కొంటున్నాం అని చెప్పేసి కొంటారు, బట్ 100 రూపాయలకు వేరే దేశాలకు అమ్ముకుంటారు. ఇంకో స్లోగన్ ఏంటిదంటే నువ్వు రేషన్ బియ్యం తింటావా, ఎవరు రేషన్ బియ్యం తింటారు, ఇప్పుడు బంద్ చేస్తే ఏమైంది అని చెప్పి అడిగేటోళ్ళు ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే యాదృచ్ఛికంగా యాదృచ్ఛికంగా ఒక వర్డ్ బాగా ఫేమస్ అయింది, సీజ్ ద షిప్ అని. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా కూడా సీజ్ ద షిప్ అనే పదానికి ప్రీక్వల్ అనుకుంటే మాత్రం నా తప్పు కాదు.